సో గైస్ ఈరోజు సండే వీకెండ్ అని అలా బయటకు వచ్చి ఒక రైడ్ చేద్దామని మార్నింగ్ నుంచి ఆలోచించినాం. మార్నింగే ప్లాన్ చేసినాం ఈరోజు షూట్ చేయాలి, బయటకు ట్రావెల్కి వెళ్దాము ఒక బైక్లో అని. కానీ ఫుల్ వర్షం పడడం వల్ల నేను వెళ్ళే ప్లేస్ పోస్ట్ పోన్ చేసి వేరే అయితే వెళ్తున్నాం. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా గురునాథ్ నుంచి అయితే స్టార్ట్ చేసినాం. లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బ్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి అర్థం కాలే ఎక్కడ వెళ్ళాలని అలా వెళ్తూనే డిసైడ్ అవుదామని నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. ఇదే అమృత్ మూవీ థియేటర్ అన్నమాట. ఇక్కడ ఇంకైతే సీదా వెళ్తున్నాం, ఇంకా డిసైడ్ అవ్వాలి ఎక్కడ వెళ్ళాలని. అలానే రమత్వ సర్కిల్ వరకు వచ్చి ఒక ప్లాన్ అయితే వేసినాము, చెక్ పోస్ట్ దగ్గర వెళ్ళొద్దామని. అందుకే నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. ఇది ఆటో నగర్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇంకా ఇక్కడ ముందర వెళ్తేనే మన హిందూపూర్ది 2 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. అదిగోండి వస్తూ ఉంది, చూపిస్తా. ఇదే హిందూపూర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అన్నమాట. విఆర్ అట్ ఆటో నగర్ నుంచి అయితే వెళ్తున్నాము చెక్ పోస్ట్కి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, వర్షం పడింది కదా, అందుకే ఇదే రైడు మనము సమ్మర్ అయితే వచ్చేసి ఇప్పటి వరకు చెమట్లు అయితే వచ్చేసాయి, ఫోన్ కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్లైమేట్లో అయితే చల్లగా ఉంటుంది, చూడండి ఎలా ఉందో. మన హిందూపూర్లో కూడా ఒక కారు క్రేజీగా మోడిఫికేషన్ అయితే చేయించున్నారు. ఇది నేను సెకండ్ టైం ఏమో చూస్తూ ఉండింది. వర్షం పడింది, నేచర్ చూపిస్తాం మీకు. ఏం గ్రీనరీ రా. మీరు హిందూపూర్గా నార్మల్గా చూసింటారు, ఇప్పుడు వర్షం పడినప్పుడు చూడండి ఎంత ఫ్రెష్ ఫీల్గా ఉంటుందంటే రోడ్ మీద పోతున్నప్పుడు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి, ఎప్పుడన్నా వీకెండ్స్లో వెళ్ళాలంటే అలా ఒక రైడ్ అయితే వెళ్ళరండి. ఎక్కడ దూరం లేకున్నా, బడ్జెట్ లేకపోయినా, అండర్ బడ్జెట్ మా హిందూపూర్లోనే ఎక్కడ ఉంటే చాలా ప్లేస్ ఉన్నాయి. లేపాక్షికి పోవచ్చు, చాలా మంచి ప్లేస్ అయితే ఉంది. పెనుగొండ ఉంది. ఉండే ఈ చిన్న లైఫ్లో మెమొరీస్ అనేది క్రియేట్ చేయాలి, అందుకే అలా అప్పుడప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంట్లో ఉంటే ఏంది రాదు. ఆల్మోస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే వెళ్తున్నాము, ఇంకా చాలా ఉంది రోడ్. మొత్తం చూపిస్తా, క్లియర్గా చూడండి రోడ్. సో హే గైస్, వీఆర్ అట్ చెక్ పోస్ట్ అన్నమాట. చెక్ పోస్ట్ దగ్గర వచ్చినాము, ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక చెక్ పోస్ట్లో అయితే ఏంది లేదు, ఇంకా అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వర్షం కూడా ఇంకా చాలా వస్తూ ఉంది, అందుకే ఇంక వర్షం పడితే నిలిచే టైం ఉండలేదు. అందుకే ఈవినింగ్ అవుతుందని వెంటనే చెక్ పోస్ట్ని ఇంకా బయలుదేరినాం. బిగ్ క్రియేటర్స్ సడన్గా ఫేమస్ అవ్వరు, వాళ్ళు స్మాల్ స్టెప్స్తోనే గ్రో అవుతారు. స్మాల్ క్రియేటర్స్కి ఎప్పుడు పర్ఫెక్ట్ డే ఉండదు, రోజు ఛాలెంజింగ్ డేనే. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసే వరకు ఒక స్మాల్ క్రియేటర్కి రోజు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం అడ్డం వచ్చినా వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. గాయస్ ఇప్పుడు షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఎడిట్ చేయాలి, క్లిప్స్ అన్నీ కట్ చేయాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి. మైండ్లో ఒక థాట్ వస్తుంది, ఎందుకు ఈ స్ట్రగుల్ చేస్తున్నా అని. నెక్స్ట్ మినిటే నో ఐ విల్ డూ అని ఒక మోటివేట్ అయితే వస్తుంది. వీఆర్ అట్ కెర్కెరే. కెర్కెరలో ఫేమస్ కాలేజ్ అయితే ఉంది, ఎల్ఆర్జీ ఇన్స్టిట్యూషన్ అని. చూడండి
వీఆర్ నియర్ టు హిందూపూర్కి అయితే వెళ్తున్నాం. ఇంకా దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా వెళ్తున్నాం. కాలేజ్ దాటినాం ఎల్ఆర్జీ వెళ్ళాలి. మీరు ఇక్కడి వరకు వీడియో అయితే చూస్తుంటే లైక్ అయితే కొట్టండి అండ్ కమెంట్ హౌ ఈజ్ దిస్ వీడియో. వీఆర్ నియర్ టు ది హిందూపూర్. వెదర్ ఇంకా వర్షం అయితే తగ్గలేదు. వెదర్ కూడా చేంజ్ అవుతుంది. ఈవినింగ్ అయితే ఉన్నా వర్షం ఆగట్లేదు. ఫుల్ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే మేము కూడా ఎక్కడ స్టాప్ చేయకున్నట్లు వెళ్తున్నాము. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. వర్షంలో కూడా వీడియో తీస్తున్నా.让梦想就成银色泪，模样不动，坚定有力，让心中的火焰永不熄。We are at Sugur. ఇది ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో సూగూర్ దగ్గరే వస్తుంది. వీఆర్ అట్ బెంగళూరు రూట్. వాల్మీకి సర్కిల్ దాటేసి ఇంకా వెళ్తున్నాం. ఇంకా వర్షం ఆగట్లేదు. అందుకే త్వరగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. దిస్ ఈజ్ హిందూపూర్ ప్రైవేట్ బస్ స్టాండ్. పరిగి బస్ స్టాండ్ అంటారు ఆల్మోస్ట్ అందరూ దీన్ని. ఇది ప్రైవేట్ బస్ స్టాండ్ అన్నమాట. బస్సులన్నీ ఇక్కడే ఉంటాయి ప్రైవేట్వి. ఇంకా ఇంటికి వెళ్ళే టైంకి నా ఫ్రెండ్ అయితే షాపింగ్కి వెళ్తాము, ఇంకా నాకు బట్టలు కావాలి, మ్యారేజ్ ఉంది అంటే ముక్కుడుపేటకి అయితే వెళ్తున్నాము షార్ట్ కట్లో. ఇక్కడిని ఇంకా పరిగి బస్ స్టాండ్ ఇంకా అవుట్ సైడ్ వచ్చి ఒక గల్లీ అయితే వస్తుంది. ఆ గల్లీ నుంచి సీదా ముక్కడపేటకి అయితే వెళ్ళినాము. ఇక్కడ ముక్కడపేటలో ఇదిగోండి మజీద్. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ ఒక షాప్ ఉంటే నా ఫ్రెండ్ అయితే షాపింగ్ చేసినాడు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. షాపింగ్ అయిపోయింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము ఆఫ్టర్నూన్ వచ్చింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇది మీకు ఎఫెక్ట్ పెడుతున్నా కాబట్టి మీకు ఇంకా ఈవినింగ్ అట్లా కనబడతలేదు. ఇంకా సీదా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆల్రెడీ మేము గురునాథ్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా గురునాథ కూడా దాటేసినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాడ్జ్ అన్నీ ఉంటాయి. ఎవరైనా వచ్చి స్టే చేయగలిగితే ఇక్కడ లాడ్జ్ కూడా ఉంటాయి. కానీ మీకు ఇప్పుడు చూపించే టైం లేదు కాబట్టి అందుకే ఫస్ట్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే హిందూపూర్ గురించి కామెంట్లో చెప్పండి. నేను ట్రై చేస్తాను మీకు ఆన్సర్ ఇవ్వడానికి. హిందూపూర్లో ఏమైనా కావాలన్నా లేకపోతే ఏమైనా చూపించాలన్నా కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఐ ట్రై విల్ మై బెస్ట్. ఇలాంటి క్రేజీ వీడియోస్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బజాజ్ షోరూమ్ ఇంకా దాటేసినాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ తెస్తూ ఉంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా తెలుసుకోవాలంటే హిందూపూర్ గురించి కామెంట్లో చెప్పండి. ఇది ఆల్రెడీ చెప్పా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దిస్ ఈజ్ యువర్ తెలుగు బ్లాగర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.